నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలంలోనూ భానుడు భగ్గుమంటున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవడం, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే రైతులు నాటిన మొక్కలు వర్షాలు లేక మాడిపోతున్నాయి. వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. మామూలుగా వర్షాకాలం, చలికాలం, వేసవికాలం ఉంటుంది. వేసవికాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం ఆరంభమవుతుంది. వర్షాకాలం ఆరంభంగానే ఖరీఫ్ పంట మొదటికి సంబంధించి వరికి సంబంధించినటువంటి పంటకు సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి విత్తనాలన్నీ కూడా విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉంటారు. కానీ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నప్పుడు కూడా కనీసం చుక్క చినుకులైనటువంటి పరిస్థితి. అదే సమయంలో వాతావరణం ఒకసారి చూసుకున్నట్లయితే వేసవిని తలపిస్తున్నటువంటి పరిస్థితి. వేసవికాలంలో నల్గొండ జిల్లాలో 40, 42, 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందుకు ఏమాత్రం తగ్గకుండా కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత పలు ప్రాంతాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే జనాలు అయితే తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో బయటికి రావాలన్నా కూడా చిన్నపిల్లల్ని తీసుకొని బయటికి రావాలన్నా కూడా భయానికి లోన్ కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండలో ఒకవైపు మండిపోతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఉక్కపోత, మామూలుగా గాలి వస్తున్నప్పుడు కూడా ఉక్కపోత అంటే చెమట, విపరీతమైనటువంటి చెమట పడుతున్నటువంటి పరిస్థితి. రాత్రి సమయంలో నిద్రపోవాలంటే ఖచ్చితంగా కూలర్లు, ఏసీలు వేసుకుంటేనే చలిగాలి వచ్చేటువంటి పరిస్థితులు దాపురించినటువంటి నేపథ్యంలోనే తీవ్రస్థాయిలో జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో చూసుకున్నట్లయితే పడ్డటువంటి 4 చినుకులకే అటు పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఆ వరి నారిపోసారు. అదే సమయంలో పత్తి గింజలు కూడా నాటినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అవి మొలకెత్తుకొని విచ్చుకొని ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా చినుకులు రాలేకపోవడంతో అవి మాడిపోతున్నటువంటి పరిస్థితి, అంటే ఎండిపోతున్నటువంటి పరిస్థితి దాపురిస్తుంది. మే నెలలో కాక ఏ విధంగా అయితే ఎండలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఎండలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఇది రోనికార్తెలో ఒకప్పుడు ఎండలు దంచుకొట్టేది, రోకలు వలుతాయి అన్నటువంటి సామెత ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు జూలై 15 తారీఖు వస్తున్నప్పటికీ కూడా అదే విధంగా ఎండలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎండల వల్ల ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడతారో మా రైతులం కూడా మేము కూడా అంతే ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్తుంది. ప్రభుత్వం మాట రైతులు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యామ్నాయ పంటలు పొద్దుతిరుగుడు కానీ, పత్తి కానీ, వేరుశనగ కానీ, ఆముదం కానీ, ఈ విధంగా ఏ పంట వేసినా కూడా వర్షాలు పడాలి. వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పటికీ కూడా అవి మొలకెత్తవు. మొలకెత్తినా కూడా మొలకెత్తిన దశల్లోనే వర్షాలు లేకపోతే ఎండిపోయే పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే గడిచిన వారం రోజుల్లో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలకు పైబడే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతం ఈరోజు చూసుకున్నా కూడా మండిపోతుంది. కాసేపు ఎండలో నిలబడాలంటే ఖచ్చితంగా ముఖం నల్లగా మాడిపోతుంది. అదే సమయంలో ఒంట్లో ఉన్నటువంటి నీరు కూడా ఇంకిపోతున్నటువంటి నేపథ్యంలోనే డిహైడ్రేషన్కు లోనయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. మామూలుగా వేసవి కాలంలో ఏ విధమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అదే స్థాయిలో పోటీపడి నమోదవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈరోజు చూసుకున్నట్లయితే 39 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రత ఉన్నట్లు కూడా మనకైతే అధికారుల నుంచి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలోనే బయటికి రావాలంటే జనాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. శ్రీనివాస, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.